హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి హెచ్ఏఎల్ గురించి అది చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ అసలు చాలా గట్టిగా చెప్పారు ఏపీ సింగ్ గారు, జనరల్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు. హెచ్ఏఎల్ తేజస్ విమానాల గురించి మొన్న మాట్లాడారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. తేజస్ విమానాల డెలివరీ ఎప్పుడో జరగాల్సింది, ఇంకా అసలు అది ఒకటి కూడా రాని పరిస్థితి ఉంది. సో ఇట్లా ఈ ఫేస్లో పోతే మనము 5th జనరేషన్ 6th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్కి ప్రపంచ దేశాలు పోతున్న టైంలో మనం ఇంకా ఇంత స్లోగా మన ప్రొడక్షన్ ఉంటే ఎలాగని ఆయన అడుగుతున్న ప్రశ్న. పిఎస్యూలేమో బాగుండాలి, ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని చెప్పేసి ఓవైపు లెఫ్ట్ ఎకోసిస్టమ్ అంతా కొడుతూ ఎప్పుడు తిడుతూ ఉంటారు, ఇది మాట్లాడుతూ ఉంటారు. దేనికోసం ఈ పిఎస్యూల్ని ఇంతగా పోషించాలి మనం అసలు? సాయి గారు, ముందు మన రైల్వే ట్రైన్లో పోతున్నప్పుడు క్లీనింగ్కి ఎవరు రారు. ఎప్పుడో ఒకసారి ఒక రోజు మొత్తం 24 hours ట్రావెల్ చేస్తే ఎవరో కనిపిస్తారు ఒకసారి మీకు. ప్లాట్ఫామ్ల మీద కూడా అంతే, ట్రైన్ లోపల కూడా అంతే. ఇప్పుడు మీరు చూడండి, మీరు కూర్చున్నప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ 2-3 hours ఎవరో క్లీనింగ్కి వస్తారు. మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. కేటరింగ్ మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. బాత్రూమ్ క్లీనింగ్ అవుట్సోర్స్ చేసేసారు. దాని డిఫరెన్స్ మీరు చూస్తున్నారు సాయి గారు. హెచ్ఏఎల్ ట్రైన్లో ఉండి ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది, అది కూడా ఉంది. సో హెచ్ఏఎల్ కేసులో ఏంటంటే ఈ తేజస్ అనే మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ సాయి గారు, మనకి మినిమం ఒక 39 నుంచి 40 స్క్వాడ్రన్లు కావాలి ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఒక స్క్వాడ్రన్లో 12 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు 29 ఉంది సాయి గారు. దాంట్లో 3 స్క్వాడ్రన్లు ఇప్పుడు రిటైర్ చేయబోతున్నారు ఈ సంవత్సరంలో. MiG-21 60s ఇంట్రడ్యూస్ చేశారు. 1960 నడిపించిన సైకిల్ మనం ఇప్పుడు కూడా నడిపించుకుంటున్నాం. ఆలోచించండి, మనం స్కూటర్కి రాలేదు, కార్కి రాలేదు, అదే సైకిల్ నడిపించుకుంటాం మనం. ఫ్లయింగ్ కాఫిన్స్ అని చెప్తారు, ఎంతమంది పైలట్ చనిపోయారు. మొన్న ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యాష్ అయింది, జాగ్వార్. మన ఫ్రాన్స్ని తీసుకున్నాం ఎప్పుడో 1980sలో ఎప్పుడు తీసుకున్నాం, 84 అనుకుంటాను. ఆలోచించండి, అప్పుడు తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్ ఇంకా నడుస్తుంది సాయి గారు. ఒక లైఫ్ ఉంటుంది. మన 15 సంవత్సరాలు కాగానే కార్ నడిపేది రోడ్డు మీద అంటున్నారు, అయిపోయింది దాని లైఫ్, ఇంకా మీరు యూజ్ చేయకూడదని గవర్నమెంటే పెడుతున్నారు లా. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాత ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చి ఆ పాప ఫైటర్ పైలట్ ఈజ్ రిస్కింగ్ హిస్ లైఫ్. ఎంతోమంది చనిపోయారు ఫైటర్ పైలట్స్. ఒక పైలట్ని ట్రైన్ చేయాలంటే సాయి గారు గవర్నమెంట్ స్పెండ్స్ 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ట్రైనింగ్కి. సో దట్ ఈస్ వై వాళ్ళకి ఎప్పుడు చెప్తారు, ఎయిర్క్రాఫ్ట్ ప్రాబ్లం ఉంటే ఎజెక్ట్ చేయండి ఎయిర్క్రాఫ్ట్ నుంచి అంటే, బికాజ్ యువర్ లైఫ్ ఈస్ మోర్ వాల్యుబుల్ దెన్ ద ఎయిర్క్రాఫ్ట్. మొన్న కూడా జాగ్వార్లో 2 ఎజెక్ట్ చేశారు, దే గాట్ మైనర్ ఇంజరీస్ ఓన్లీ. కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రీజన్. హెచ్ఏఎల్ గురించి సాయి గారు, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు, నాకు కాన్స్టెంట్ జోక్ గుర్తుంది. వాళ్ళు 6 గంటల దాకా సాయంత్రం క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు. 6 గంటల దాకా తర్వాత పని మొదలు పెడతారు సాయంత్రం, ఓవర్ టైం వస్తుంది కదా అని చెప్పి. మన దగ్గర కంట్రీలో మోదీ గారు వచ్చేదాకా 82 ఆర్డినెన్స్ బోర్డులు ఉండే సాయి గారు, మేకింగ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. కటింగ్ ప్లేయర్ నుంచి ఒక మిసైల్ దాకా తయారు చేస్తున్న 82 ఉండే మన దగ్గర ఆర్డినెన్స్ బోర్డు, ఆర్మీది. అంటే ఆర్మీ కాదు, ఇట్స్ సివిలియన్ థింగ్, బట్ ఇట్ రిపోర్ట్స్ టు ద ఆర్మీ కమాండ్. చాప్లో ఆర్మీ వాళ్ళు ఉంటారు. 82 లాస్ మేకింగ్. మన దగ్గర మెదక్లో కూడా ఒకటి ఉండే, ఐఐటి ఇనిషియల్ ఎక్కడ ఉండే, అక్కడ మనం ఇందిరాగాంధీ గారు ఎంపీగా పోటీ చేసి ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడ ఆర్డినెన్స్ బోర్డు అక్కడ పెట్టారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు. మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అంతా కంబైన్ చేసి ఒక 2-3 సంవత్సరాల ముందే చాలా అపోజిషన్ ఉండే దాని వ్యతిరేకంగా, లెఫ్టీస్ యూనియన్లు మేము అది చేస్తాం, ధర్నా చేస్తాం, బంద్ చేసేస్తాం అని చెప్తే మోదీ గారు చెప్పారు క్లియర్గా, సరే బంద్ చేసేసేయండి, నాకు ప్రాబ్లం లేదు, నేను బయట తెచ్చుకుంటా అన్నారు. దాన్ని కంబైన్ చేసి 8 చేశారు సాయి గారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్, ఎప్పుడు చూస్తే స్ట్రైక్. అక్కడ నాకు తెలుసు కేరళలో అంటే యూనియన్లు, ఎప్పుడు చూస్తే స్ట్రైక్లు, డిలేలు. 6 సంవత్సరాల్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేశారు సాయి గారు. కావాలంటే చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇనిషియల్ తేజస్ ప్రాజెక్ట్ డిఆర్డిఓ కింద ఉంది. డిఆర్డిఓ 30,000 కోట్లు ఖర్చు పెట్టి 25 సంవత్సరాల తర్వాత ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు సార్. ఒక డిజైన్ అని కొట్టుకున్నారు, టెస్ట్ మోడల్ టైప్, ప్రోటోటైప్ అని చెప్పేసి. విండ్ టనల్లో నడుస్తుంది అది. ఇఫ్ యూ కాంట్ ప్రొడ్యూస్ ఇట్, సేవ్ ఐ కాంట్ ప్రొడ్యూస్ ఇట్, సింపుల్. ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేద్దాం. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు అన్ని మన దగ్గర ఉన్న వెహికల్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ డెవలప్ చేస్తున్నారు. ఇస్రో చూడండి, ఇస్రోది మొత్తం 90% సోర్సింగ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ దే ఆర్ డూయింగ్ ద ఫైనల్ అసెంబ్లీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. వాళ్ళ స్కిల్ అక్కడ వస్తుందన్నమాట. ఇది ఏమైపోయిందండి సాయి గారు, హెచ్ఏఎల్ది వీఆర్ రిస్కింగ్ ద లైఫ్ ఆఫ్ పైలట్స్. ఒకటి యూ వోంట్ బిలీవ్ సాయి గారు, ఈ జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్కి స్పేర్ పార్ట్స్ లేకుంటే మనం ఇక 15 ఎయిర్క్రాఫ్ట్లు, పాత ఎయిర్క్రాఫ్ట్లు కొనుక్కున్నాం, పనిచేయదు. అట్లా ఎత్తుకొచ్చాం షిప్స్లో, తీసుకొచ్చి దాని స్పేర్ పార్ట్స్ క్యానబలైజింగ్ అంటాం మన ఇంగ్లీష్లో దాన్ని. క్యానబలైజ్ చేసి మనం ఈ ఎయిర్క్రాఫ్ట్ యూజ్. ఇది ఎట్లయిపోయిందంటే కార్ పార్ట్ దొరకకపోతే, పాత ఏదో కార్ ఉంది మోడల్, ఆ కార్ ఇప్పుడు ప్రొడక్షన్ లేదు, స్పేర్ పార్ట్లు దొరకలేదు. అదే కూడా దేవుడు ఆ ఫియట్ కార్ ఉంది, ఆ ఫియట్ కార్ తీసుకొని ఇంజిన్ ఒక చిన్న పార్ట్ బేరింగ్ లేదు, అది తీసుకొని ఇక్కడ వేయడం. ఎందుకంటే మీరు రానిగాని మొత్తం ఈ లెక్కన మన ఆర్మీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి కదా సార్. అయినప్పటికీ ఇంత కష్టపడి ఏదో కాపాడుతున్న ఆలోచన సాయి గారు. నిజానికి పెద్ద మీరు నేను ఉద్యోగానికి వెళ్తే పొద్దున సాయంత్రం వచ్చే గ్యారంటీ ఉంది, వాళ్ళకి అసలు లేదు. వాళ్ళకి లేదు. దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ అన్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఇస్ నో గ్యారంటీ. ఎక్కడ క్రాష్ అవుతుంది, ఏం క్రాష్, ఆ ఫ్యామిలీస్ ని మెచ్చుకోవాలి. అభినందన్ వర్ధమాన్ అయింది కొడుతూ ఉంటే MiG-21 మిగ్తో ఫైట్ చేయాల్సిన పరిస్థితి. అదే ఏం చేయగలుగుతారు. ఇప్పుడు F-16 కొట్టారు వాళ్ళు. అదే మనకు 3 స్క్వాడ్రన్లు వీళ్ళు తీసుకొచ్చారు. మన రఫాల్ తీసుకున్నప్పుడు, రఫాల్ ఈజ్ ద ఫస్ట్ పర్చేజ్ ఆఫ్టర్ 25 years సాయి గారు. 25 సంవత్సరాల తర్వాత ఫస్ట్ పర్చేజ్. నడ్మిట్లో మిగ్ వస్తుంటాయి రష్యా నుంచి,
అది ఇంకా పెద్ద ప్రాబ్లం. రష్యా వాళ్ళకి ఆఫ్ ద టైమ్ స్పేర్ పార్ట్స్ దొరకదు. ఇప్పుడు మొత్తం వాళ్ళు యూక్రెయిన్ తో పడిపోయిన తర్వాత అసలు వాళ్ళ ఎంటైర్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది వాళ్ళది. సో ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు మనకు, లేటెస్ట్ సుఖాయ్ ఆఫర్ చేస్తున్నాం. మన ఏరో ఇండియాలో వాళ్ళు చూపించారు, డెమో చూపించారు, అంతా చేశారు. మోదీ గారు F-35 తీసుకొస్తున్నారు. మనకు కావాలి సాయి గారు, వీ షుడ్ నెవర్ రిస్క్ టేకింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ. రేపు వాళ్ళు మనతోని ఏదైనా గొడవ పెట్టుకుంటే మనకు స్పేర్ పార్ట్లు దొరకవు, మనకి ఏం దొరకదు, మళ్ళీ సపోర్ట్ రాదు. మనం చూసాం పోఖ్రాన్ తర్వాత ఏం చేశారు యూఎస్ అని. సో డెఫినెట్లీ నౌ టైమ్ హస్ కమ్. ఈ గవర్నమెంట్ని ఎఫిషియన్సీ తీసుకురావాలి సాయి గారు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాల్సిన టైం వచ్చేసింది. వీళ్ళు పనికిరాదు. బికాస్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ కమ్ ఫ్రమ్ కేరళ వేర్ దే హావ్ డిస్ట్రాయిడ్ ఇట్. మొత్తం ధ్వంసం చేశారు ఆ స్టేట్ని. జస్ట్ లైక్ వెస్ట్ బెంగాల్ ఎట్లా చేశారు వీళ్ళందరూ కలిసి. మనకు ప్రైవేట్ సెక్టర్కి ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి? పబ్లిక్ సెక్టర్ కావాలి. పబ్లిక్ సెక్టర్ షుడ్ బి దేర్ ఓన్లీ ఇన్ క్రిటికల్ ఏరియాస్. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కూడా ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి గవర్నమెంట్? మొన్న ఎవరో నాతో డిబేట్ చేస్తున్న అడిగారు, ఎందుకు బిఎస్ఎన్ఎల్ని పెట్టుకున్నా, అది కూడా ప్రైవేట్ చేయొచ్చు కదా గవర్నమెంట్, ఎందుకు పెట్టుకుని ఇంత డబ్బులు ఎందుకు? ఎందుకంటే కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు వార్ వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ప్రైవేట్ సెక్టర్ ఏమైనా గొడవ చేస్తే మనం ఏం చేయలేము. ఇంకోటి బార్డర్ ఏరియాస్లో వీళ్ళు వెళ్ళరు, ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్. ఫారెస్ట్ ఏరియాస్లో వెళ్ళరు, చాలా దూరం ఉన్న ప్లేసెస్ మీరు వెళ్ళరు, అక్కడ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వెళ్తారు. స్ట్రాటజిక్గా గవర్నమెంట్ యూస్ చేసుకుంటే, సో గవర్నమెంట్ డబ్బులు పెడుతున్నా కూడా దానికోసం పెడుతున్నారు. సో దట్ సిటీలో మీరు మొబైల్ ఫోన్ నడిపించి వాళ్ళకి ఏం ప్రాఫిట్ రాదు. వాళ్ళకి దే కెన్ నెవర్ మ్యాచ్ అన్ ఎయిర్టెల్ ఆర్ జియో. మార్కెటింగ్ కానివ్వండి, వాళ్ళ సేల్స్ కానివ్వండి, వాళ్ళ ఆపరేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటర్నెట్ స్పీడ్స్ కానివ్వండి. కానీ ఇంప్రూవ్ అయ్యారు చాలా మటుకు. నాట్ దట్ దే నాట్ ఇంప్రూవ్. బిహెచ్ఎల్ చూడండి సాయి గారు, ఎక్సలెంట్లీ వెల్. నవరత్న, ఎన్నో నవరత్నాలు ఉన్నాయి మన దగ్గర అట్లా. కానీ దిస్ వెన్ యూఆర్ గివెన్ ఎ కాంట్రాక్ట్, మీకు ఒకరు పని ఇచ్చారు సాయి గారు, రేపు ఇది చేసి నాకు ఇవ్వాలి బాబు, ఇది ఒక సంవత్సరం తీసుకొని టైం అని. సంవత్సరం తర్వాత వచ్చి నాకు ఇంకా నేను మొదలే పెట్టలేదు, నేను ఇంకా డ్రాయింగ్ బోర్డ్ స్టేజ్లో ఉన్నానంటే ఎవరు ఊరుకుంటారు సాయి గారు? దాంట్లో తెచ్చుకుందాం బయట నుంచి, ఐ హావ్ నో ప్రాబ్లం. కొన్ని బిలియన్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. F-35 తెచ్చుకోండి, లేటెస్ట్ 5th జనరేషన్ స్ట్రెంత్ ఎయిర్క్రాఫ్ట్ అది. కానీ ఈ ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈ పబ్లిక్ సెక్టర్ అక్కడ వెళ్తే మీకు ఆ కల్చర్ తెలిసిపోతుంది. వాళ్ళ ఒక డెడ్ లైన్ డ్రివన్ అనే కల్చర్ లేదు వాళ్ళకి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీబడి అగైన్. యాజ్ ఐ సెడ్, BHEL చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటిది, మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. దెర్ ఆర్ గ్రేట్ కంపెనీస్. కానీ అదే టైంలో మన ట్యాక్స్ పేయర్ మనీ ఇట్లాంటి దానికి పెట్టి, మనకు గుర్తుంటుంది మీకు సాయి గారు, బిఫోర్ 2014 ఎలక్షన్ రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేశాడు HAL ముందు, వాళ్ళకి ఆర్డర్ లేదని చెప్పేసి. మోదీ గారు 35,000 కోట్లు ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఒక సంవత్సరానికి అక్కడి నుంచి. సరే వాళ్ళు చేస్తున్నారు, చిన్నది అప్గ్రేడేషన్, బిగ్ అన్నీ చేస్తున్నారు సాయి గారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ టికెట్ ఐటమ్స్, కొత్త ఎయిర్క్రాఫ్ట్, ఇప్పుడు కూడా పాత తేజస్ చూపించి దాన్ని తిప్పి చేస్తారు. వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళకి ఆర్డరు వాళ్ళ చేతికి వచ్చింది తేజస్ డెవలప్మెంట్ 2014లో సాయి గారు. 2014లో ఎవరు వచ్చారు? 14లో మోదీ గారు వచ్చిన తర్వాత. అప్పుడు దాకా ఇది కాన్సెప్ట్ స్టేజ్లో ఉండే, ఎవరు DRDO దగ్గర. మోదీ గారు వచ్చిన తర్వాత డెడ్ లైన్ పెట్టారు, నాకు 5 సంవత్సరాలు ఇన్ని స్క్వాడ్రన్లు కావాలని చెప్పి. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా స్క్వాడ్రన్స్ అసలు 1 2 ఇచ్చారు అంతే. బికాజ్ ఇంజిన్ లేదు. ఇంజిన్ హస్ బి గివెన్ బై GE. మన దగ్గర ఇంజిన్ కెపాసిటీ లేదు తయారు చేయడానికి. ఫ్రేమ్, మెయిన్ ఏ ఫ్రేమ్ అంతా తయారు చేసుకుంటాం మనం, మిసైల్ కూడా చేసుకుంటాం, ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, కానీ ఇంజిన్ లేదు. అది పెద్ద ప్రాబ్లంలో పడింది. సో నౌ మోదీ గారు వెళ్ళిన తర్వాత ఈవెన్ ఐ బిలీవ్ GE డీల్ కూడా అవుతుంది. కానీ వీ కెనాట్ వెయిట్ టిల్ దెన్. మనకు 2 ఫ్రంట్ వార్ ఉన్నాయి, ఒకటి పాకిస్తాన్ వైపు, ఒకటి చైనా వైపు. చైనాలో మనకు 3 వైపుల నుంచి మన యుద్ధం ఉంది మనకి. ఒకటి లదాఖ్ వైపు ఉంది, ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్ వైపు ఉంది మనకు. సో వీఆర్ 3 ఫ్రంట్ వార్ వీఆర్ ఫైటింగ్, అండ్ డెఫినెట్లీ వీ నీడ్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్. అది తెచ్చుకోవాల్సిందే. మనకి ఇంకా 3 స్క్వాడ్రన్లు కావాలి. అది US నుంచి F-35 తెచ్చుకుంటారో, రష్యా నుంచి లేటెస్ట్ సుఖాయ్ తెచ్చుకుంటారో, అది గవర్నమెంట్ ప్రాబ్లం. కానీ HAL మీద డిపెండ్ అయితే డెఫినెట్గా వస్తే ఒక బోనస్, లాటరీ కొట్టినట్ల, లేకుంటే లేదు సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.